హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం ఏడిఎఫ్లో నెక్స్ట్ టాపిక్ అయిన ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం మ్యాపింగ్ డేటా ఫ్లోలో చూస్తున్నాం. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో దానికంటే ముందు నేను కొన్ని డేటా సెట్స్ చూపెడదాం అనుకుంటున్నా. సో ఆ డేటా సెట్స్ని బేస్ చేసుకొని ఈరోజు జరిగే ఫిల్టర్ యాక్టివిటీ, దెన్ నెక్స్ట్ వచ్చే క్లాసెస్కు కూడా ఆ డేటా సెట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బేసిక్గా నా దగ్గర ఏంటంటే సో ఒక కోవిడ్ 2020 రిలేటెడ్ డేటా ఉంది. కపుల్ ఆఫ్ ఇయర్స్ 2020 మేజర్గా 2020 డేటా ఉంది. సో ఇదేంటంటే డిఫరెంట్ కాంటినెంట్ డేటా ఉంది. ఏషియా ఉంది, యాజ్ ఆఫ్ నో ఏషియా ఉంది, యూరప్ డేటా కూడా ఉంది. సో ఇది ఇప్పుడు మీరు చూస్తే కంట్రీ కాలం ఉంది, కంట్రీ యొక్క కోడ్ ఉంది, కాంటినెంట్ డేటా కూడా ఉంది. ఈ కాంటినెంట్లో మనకి ఏషియా ఉంది, దెన్ అగైన్ యూరప్ కూడా కవర్ అయిపోయింది, దెన్ పాపులేషన్ అనే కాలం ఉంది. ఇక్కడ ఇది మెయిన్ కాలం. ఇండికేటర్లో డెత్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, దెన్ కన్ఫర్మ్డ్ కేసెస్ యొక్క కౌంట్ కూడా ఉంది డైలీ వైజ్, దెన్ ఆ పర్టికులర్ డే యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, దెన్ కొంచెం రేట్ కూడా ఇచ్చినారు 14 డేస్కి ఎంత రేట్ అనేది. ఈ సోర్స్ వచ్చేసరికి నేషనల్ డైలీ డేటా నుంచి మనకి ఈ డేటా అనేది మనం తీసుకున్నాం. దీనికి లుకప్ కూడా ఉంది, కంట్రీ లుకప్ అని. సో కంట్రీ నేము, 2 డిజిట్ కోడ్, 3 డిజిట్ కోడ్, దాని యొక్క కాంటినెంట్ ఏంటి, దాంట్లో ఉన్న పాపులేషన్ ఎంత. ఎందుకనంటే కంట్రీ వైజ్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే కంట్రీ వైజ్ డెత్ కౌంట్ ఎంత, మన దగ్గర 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో ఎంతమంది చనిపోయినారు, ఎంతమందికి కోవిడ్ వచ్చింది అనేది ఈ పర్టికులర్ కాలము ప్లస్ టోటల్ పాపులేషన్ని యూజ్ చేసి వాళ్ళు ఏదో అనలైజ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇది డేటా సెట్, జస్ట్ COVID-19 డేటా సెట్. ఈ డేటా సెట్స్ పైన మనం ఫిల్టర్ కానీ ఇంకా వేరే యాక్షన్స్ అనేవి మనం చేద్దాము. ఒకసారి రిక్వైర్మెంట్ కూడా చూద్దాము బిఫోర్ డిస్కసింగ్ ఫిల్టర్. సో ఇది మన రిక్వైర్మెంట్, ఇనిషియల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూడండి, దే వాంట్ అనలైసిస్ ఆన్ ఓన్లీ యూరప్ డేటా. సో కాంటినెంట్ మీద ఫిల్టర్ అప్లై చేయాలి, యూరప్ డేటా మాత్రమే కావాలంట. యూరప్ ఎక్కడ ఉంది, కాంటినెంట్ అనే కాలంలో ఏషియా, యూరప్ అట్లా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. సో దాని మీద మేజర్గా ఫిల్టర్ యాక్టివిటీ చేయాలి. ఓకే, అదొకటి. ఇంకేమంటున్నారు, రా ఫైల్లో ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్లో కాంటినెంట్ వాళ్ళకు వద్దంట. దెన్ రేట్ 14 డేస్కి ఉన్న యావరేజ్ ఆ పర్సెంటేజ్ కాలం కూడా వాళ్ళకి అవసరం లేదు, కాంటినెంట్ కాలం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకనంటే సింపుల్ రీజన్, అదంతా యూరప్ రిలేటెడ్ ఫిల్టర్ కాబట్టి మళ్ళీ కాంటినెంట్ స్పెసిఫిక్గా మనం బ్రింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రాన్స్ఫార్మ్డ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, కంట్రీ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయాలి. కంట్రీ కోడ్ వచ్చేసరికి దే వాంట్ 2 డిజిట్ వాల్యూ అండ్ 3 డిజిట్ వాల్యూ. బట్ మనకు వచ్చేసరికి మెయిన్ ఫైల్లో కేసెస్ అండ్ డెత్ ఫైల్లో ఓన్లీ 3 డిజిట్ వాల్యూనే ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫైల్ని ఈ కంట్రీ లుకప్ ఫైల్ని జాయిన్ చేసి దెన్ ఆ 2 డిజిట్ వాల్యూ తీసుకొని రావాల్సి వస్తుంది. సో దానికి మనం లుకప్ యాక్టివిటీ వాడుకోవచ్చు, లేకపోతే జాయిన్ వాడుకోవచ్చు. సో అది కవర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, పాపులేషన్ యాజ్ ఇట్ ఈస్గా బ్రింగ్ చేస్తున్నారు, ఇండికేటర్ అండ్ డైలీ కౌంట్. సో ఈ కాలమ్స్ మీరు చూస్తే అంత డీటెయిల్గా లేదు, రిపోర్టింగ్కి యూజ్ అయ్యేటట్లేదు. ఈ ఇండికేటర్లో చూడండి, ఇండికేటర్లో ఏముంది, కన్ఫర్మ్డ్ కేసెస్ అండ్ డెత్ కేసెస్ అని డెత్ కౌంట్ సంథింగ్ ఏదో ఉంది. సో నాకు ఇట్లా వద్దు, నాకేంటంటే దీన్ని పివోట్ చేసి కన్ఫర్మ్డ్ కేసెస్ యొక్క కౌంట్ ఎంత, దెన్ డెత్ కేసెస్ రిలేటెడ్ కౌంట్ ఎంత అనేది నాకు డీటెయిల్గా కాలమ్ వైజ్ కావాలన్నమాట. ఇట్లా చూస్తే నాకు ఏం అర్థం అవట్లా, దాన్ని పివోట్ చేసి సంథింగ్ కన్ఫర్మ్డ్ కేస్ కౌంట్ ఇంత ఉంది, డెత్ కౌంట్ ఇంత ఉంది, ఈ రోజుకు సంథింగ్ ఏదో అట్లా పెడదాం. సో దానికి మనం పివోట్ ఒకటి వాడాల్సి వస్తుంది. సో అప్పుడు పివోట్ గురించి మనం నేర్చుకోవచ్చు. దెన్ సో ఇక్కడ కేసెస్ కౌంట్ ఒక కాలము, దెన్ డెత్ కౌంట్ ఒక కాలం అంటున్నాడు. ఇక్కడ చూడండి, డేటా లే కాలంని రిపోర్ట్ డేట్కి మారుస్తున్నాడు, రీనేమ్ చేస్తున్నాడు. దెన్ ఈ కాలం మనం డిలీట్ చేస్తూ ఉన్నాం, సోర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో ఇప్పటి మట్టికి మనకేమర్థం అవ్వాలంటే, ఓకే ఇది నా రిక్వైర్మెంట్ బాగానే ఉంది. దీంట్లో ఈ రోజుకి సంబంధించిన స్టెప్ 1 ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ ఏం చేస్తుంది, నీ దగ్గర ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి, ఆ 100 రికార్డ్స్లో నీకు కావాల్సిన డేటా ఏంటి, నాకు కావాల్సిన డేటా యూరప్ డేటా. ఆ ఫిల్టర్ అనేది స్టెప్ 1లోనే ఉండాలి. ఆ స్టెప్ 1 అయిపోయిన తర్వాతనే కాలం రిమూవ్ చేయడం కానీ, ఈ అగ్రిగేషన్ పివోటింగ్ కానీ, లేకపోతే లుకప్ ఆర్ జాయినింగ్ కానీ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ ట్రై టు డూ ది ఫిల్టర్. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్లో మనం కూడా అదే చేద్దాం. ఇక్కడ లుకప్ ఉంది, లుకప్ చేయవచ్చు,
సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకొని అన్వాంటెడ్ కాలమ్స్ని డిలీట్ చేయవచ్చు, లేకపోతే రీనేమ్ చేసుకోవచ్చు, పివోటింగ్ కూడా చేయవచ్చు. నేను అవన్నీ చేసేదానికంటే ముందు నా చాయిస్ ఏంటంటే టు ఫిల్టర్ అవుట్ ఓన్లీ యూరప్ డేటా. ఎందుకు అన్వాంటెడ్ డేటా మీద నేను టైం స్పెండ్ చేయదలుచుకోలేదు. సో అందుకని యూరప్ డేటాని ఫిల్టర్ చేసి దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ చేద్దాం. సో ఈరోజు కాన్సెప్ట్ ఫిల్టర్. సో ఫిల్టర్ అంటే ఏంటి? నీకు కావాల్సిన డేటాని నువ్వు తీసుకో, దానికి ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ప్రకారం ఫిల్టర్ వర్కౌట్ అవుతుంది. నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారము నీకు ఏదైతే డేటా కావాలో అది మాత్రమే తీసుకో. నాకు వచ్చిన కేస్ ఏంటంటే నాకు ఓన్లీ యూరప్ డేటానే కావాలి. వాళ్ళకి చాలా కాంటినెంట్ డేటా ఉంది, ఏషియా ఉంది, యూరప్ ఉంది. నాకు ఏషియా అవసరం లేదు, ఓన్లీ యూరప్ డేటా మాత్రమే కావాలి. సో ఇదొక కండిషన్. సో ఒకసారి ఇక్కడ చూద్దాము డేటా ఎట్లా ఉందో. ఓకే, యూరప్ ఫిల్టర్ పెడతా. అండ్ ఇక్కడ కొంచెం జంక్ డేటా కూడా ఉన్నట్టుంది. ఇక్కడ చూస్తే కంట్రీ కోడ్లో కొన్ని బ్లాంక్స్ కూడా ఉన్నాయి. జీబీఆర్ ఓకే ఫైన్, బట్ బ్లాంక్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఈ బ్లాంక్స్ వాళ్ళకి వద్దంట. సో అది కూడా ఒక రిక్వైర్మెంట్. సో ఈ బ్లాంక్స్ డేటాని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో యూరప్ ఉండాలి, దెన్ కంట్రీ కోడ్లో బ్లాంక్స్ ఉండకూడదు, ఈ నల్ ఉండకూడదు. సో అదొక ఫిల్టర్. 2 ఫిల్టర్స్. ఫస్ట్ ఫిల్టర్ ఏంటి? యూరప్ ఉండాలి. సెకండ్ బ్లాంక్స్ కానీ లేకపోతే నల్స్ కానీ కంట్రీ కోడ్లో ఉండకూడదు. ఇది ఒక 1 మోర్ ఫిల్టర్. సో ఒక్కసారి మనం ADFలో ట్రై చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ సోర్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నాకు ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్లో మనం చూస్తున్న డేటా ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టేసిన. సో ఆ డేటా స్టెప్ 1లో మనం సోర్స్ యూస్ చేసి దాన్ని రీడ్ చేస్తూ ఉన్నాం. సో మనం లాస్ట్ వీడియోలో ఇన్లైన్ డేటా సెట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ డేటా సెట్ క్రియేట్ చేసి ఈ లొకేషన్లో ఉన్న ఫైల్ని నేను ఆల్రెడీ రీడ్ చేస్తూ ఉన్నా. సో ఒకసారి ఇన్స్పెక్ట్లో చూడండి, మీకు కావాల్సిన కాలమ్స్ అన్ని నేను ఇప్పుడు ఏదైతే ఎక్సెల్లో చూపెడుతున్నా అవే కాలమ్స్ ఉన్నాయి. సో ఓకే, సో డేటా కూడా అదే చూడండి, కంట్రీ కోడ్, ఇండియా, ఏషియా ఇవంతా వస్తుంది కదా. ఫైన్. ఇప్పుడు నాకేం కావాలి? ఫిల్టర్. సో ఈ ప్లేస్ పెట్టుకొని ఫిల్టర్ టైప్ చేస్తే మనకు ఫిల్టర్ వచ్చేస్తుంది. ఇక్కడ నాకు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిల్టర్ FTR ఏంటి? యూ ఫిల్టర్ సోర్స్ కేసెస్ డెత్ డేటా. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ రాసుకోండి. ఇది డిస్ప్లే నేము. ఫస్ట్ 1 వచ్చేసరికి మనం సోర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది డిస్క్రిప్షన్. దేనికి ఏదన్నా కాంటినెంట్ నుంచి సంథింగ్ ఏదన్నా ఒకటి పెట్టుకోండి. కాంటినెంట్లో యూరోప్ పెడుతున్నా అండ్ కంట్రీ కోడ్లో నల్స్ తీసేస్తున్నా ఆర్ బ్లాంక్స్ తీసేస్తున్నా అని ఒకటి పెట్టుకోవచ్చు. ఇన్కమింగ్ స్ట్రీమ్ అని అంటే దీనికి ఇన్పుట్ ఏంటి? దీనికి ఇన్పుట్ వచ్చేసరికి, నా ఫిల్టర్కి ఇన్పుట్ వచ్చేసరికి దాని ప్రీవియస్ స్టెప్ అంటే ఏంటి? దానికి కనెక్ట్ అయ్యింది ఏంటి? నా సోర్స్ యొక్క డేటా. ఈ సోర్స్ యొక్క డేటాకి ఫిల్టర్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇన్కమింగ్ స్ట్రీమ్ వచ్చేసరికి దాని ముందుది సోర్స్ కేసెస్ డేటా. ఇక్కడ మన కండిషన్ పెట్టాలి. సో ఇక్కడ బ్లూ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తే, సో దాని మీద ఒకసారి మనం క్లిక్ చేద్దాం. సో ఈ క్యాన్వాస్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ అనేది, మన కండిషన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఆ కండిషన్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఏది ఈక్వల్ ఆపరేటర్ యాడ్ చేస్తావా, లేకపోతే ఇంకేదన్నా ఈజనల్ రిలేటెడ్ కండిషన్ ఏమన్నా పెడతావా, బిట్వీన్ కండిషన్ పెడతావా, ఇన్ పెడతావా, నాట్ ఇన్ పెడతావా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెడతావా, కంటైన్ పెడతావా, సంథింగ్ కంకాటినేషన్ చేసి దాని మీద కండిషన్ ఏమన్నా పెడతావా. సో ఆల్ ది మనకు మైక్రోసాఫ్ట్ ఇస్తున్న ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేదు మీకు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే ఇప్పుడు కంకాట్ ఉంది కదా, ఆ కంకాట్ మీద మీరు కనుక ఐకాన్ పెడితే, మన కర్సర్ పెడితే దాని గురించిన డీటెయిల్స్ వస్తాయి. చూడండి, కంకాటినేట్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ టుగెదర్ సేమ్ యాజ్ ది ప్లస్ ఆపరేటర్. దాని సింటాక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. కంకాట్లో value1, value2 ఇస్తే అవి రెండు కంబైన్ అవుతాయి అని చెప్తుంది. సో ఏదైనా ఒక ఫంక్షన్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే దాని మీద కర్సర్ పెట్టండి. సో దాని గురించి అది కొంచెం ఇన్పుట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫంక్షన్స్, దీంట్లో ఏదో ఒకటి వాడతాము. ఫైన్. ఇక్కడ ఇన్పుట్ స్కీమా మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇన్పుట్ నుంచి ఏమేమి కాలమ్స్ వస్తున్నాయో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంది. ఏమైనా పారామీటర్స్ ఉంటే ఈ పారామీటర్స్లో కనబడతాయి. ఏదైనా మీరు లుకప్, క్యాషీ లుకప్ ఏదైనా వాడితే అది ఇక్కడ కనబడుతుంది. సో ఇదన్నమాట. సో మేజర్గా మనకు కావాల్సింది ఏంటి? ఫంక్షన్స్ ఒకటి, నువ్వు ఆ ఫంక్షన్ దేని మీద అప్లై చేస్తావు అదొకటి.
సో ఫస్ట్ మనం దేని మీద అప్లై చేయాలి? కాంటినెంట్. ఇక్కడ నా బేసిక్ ఆపరేటర్ ఏంటి? ఈక్వల్స్ టు. ఇక్కడ చూడండి ఈక్వల్ కదా, ఈక్వల్. నా వాల్యూ ఎట్లున్నాయి ఒకసారి ఎక్సెల్కి వెళ్ళి అదే కాపీ చేస్తా. యూరప్, ఇది నా వాల్యూ. సో ఇదే ఇక్కడ పెడదాం. ఈక్వల్స్ టు యూరప్ అయి ఉండాలి. అండ్ ఏంటి? ఇది ఈ సింబల్. అండ్ ఇంకొకటి ఏంటి? కంట్రీ కోడ్కు ముందు మనం ఇంకేం చేయాలి? ఫంక్షన్స్లో నాట్ అనేది ఏమైనా ఉందా? నాట్, లేదా ఇక్కడ టైప్ చేద్దాం నాట్ ఉంది. నాట్ ఏంటి? ఈజ్నల్ ఒకటి ఉంటుంది. ఈజ్నల్ దేని మీద? ఒకసారి ఇన్పుట్ స్కీమాకి వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తా అంటే ఈ నాట్ తీసేద్దాం, కంట్రీ కోడ్. సో ఇప్పుడు చూడండి ఈజ్నల్ అనేది ఉండొద్దు దేంట్లో, కంట్రీ కోడ్ అనే కాలంలో ఈజ్నల్ అనేది ఉండొద్దు అని నేను చెప్తా ఉన్నా. సో ఈజ్నల్ ఇట్లా ఇది వాడదాం. సో సేమ్ నేమింగ్ ఉండాలి, అది కేస్ సెన్సిటివ్ కాబట్టి. సో ఎన్ అనేది ఇక్కడ అప్పర్ కేస్లో ఉంది, సో అదే మనం వాడాలి. సో నాట్ ఓకే, ఈజ్నల్ ఉండకూడదు అని మీనింగ్ ఇది అనమాట. సో కాంటినెంట్ అనేది యూరప్, అండ్ అనే ఆపరేటర్ వాడుతున్నా. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి కర్సర్ అక్కడికి తీసుకుపోండి. అండ్ అనే దానికి ఇది, ఆర్ అనే దానికి కూడా ఇక్కడ చూడండి, ఆర్ అనే దానికి ఇది అనమాట. సో ఈజ్నల్ ఉండకూడదు అన్నదానికి నాట్. సో ఒక్కసారి మనం ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, మన కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఒక్కసారి నేను రిఫ్రెష్ చేస్తాను. సో ఈ కండిషన్ నేను ఏదైతే పెట్టినా అది వర్కౌట్ అవుతుందా లేదా అనే దానికి రిఫ్రెష్, ఈ డేటా ప్రివ్యూ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో కొంచెం టైం పడుతుంది, డేటా కొంచెం ఎక్కువ ఉంది. సో ఒక్కసారి చూద్దాం. సో ఒక్కసారి ఇక్కడ ప్రివ్యూ వర్కౌట్ అవుతుందంటే మనం సేవ్ చేసుకోవచ్చు ఇది. సో ఇక్కడ మనకి సో ఇక్కడ చూడండి అన్ని రికార్డ్స్ వస్తున్నాయి, బట్ ఇది అవుట్పుట్లో ఉంచాలా లేదా అనేది ఇక్కడ రైట్ దెన్ రాంగ్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు ఏషియా రిలేటెడ్ రికార్డ్స్కి రాంగ్ పాపులేట్ అయింది అంటే అది అవుట్పుట్లో రాదు అని. సో ఎక్కడ యూరప్ రిలేటెడ్ రికార్డ్స్ ఉంటాయి, క్యాన్వాస్లో అన్ని రికార్డ్స్ రావు కదా. సో యూరప్ రిలేటెడ్ రికార్డ్స్కి మనకి రైట్ మార్క్ వస్తుంది. సో ఒకసారి క్లోజ్ చేస్తున్నా, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వర్కౌట్ అవుతుంది. సేవ్ అండ్ ఫినిష్, సేవ్ చేయాలి. దెన్ ఆప్టిమైజ్ గురించి మనం డీటెయిల్గా ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. ఒకసారి గ్లాన్స్ చేయండి. ఇక్కడ ఈ గ్లాన్స్లో నాకేమర్థం అవుతుందంటే ఇక్కడ చూడండి ఫిల్టర్ ఈ 2 కాలమ్స్ మీద అప్లై అయ్యింది. సో ఇది కూడా మీరు గమనించాలి. ఇన్స్పెక్ట్లో ఏ కాలమ్స్ మీద మీకు ఫిల్టర్ అప్లై అయ్యింది. దెన్ నాకు అర్థమైపోయింది, నేను కరెక్టే చేస్తున్నా. దెన్ రిఫ్రెష్ ఇట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి గ్లాన్స్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. మనం డేటా ఫ్లోలో ఉండే ఈ ఫిల్టరు డేటాని ఫిల్టర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నాకు కావాల్సిన డేటానే వచ్చింది. కాంటినెంట్, కంట్రీ కోడ్ కూడా వాల్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఇది నాకు కావాల్సిన డేటా యాజ్ ఎక్స్పెక్టెడ్ నాకు బాగానే వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫిల్టర్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ డేటా ఫ్లోలో ఉన్న ఫిల్టర్ ఏంటంటే డేటాని ఫిల్టర్ అవుట్ చేయడానికి. మనకి పైప్ లైన్ లెవెల్లో కూడా చూసినాం కదా, ఆ పైప్ లైన్ లెవెల్లో ఉన్న ఫిల్టర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చేసరికి డేటా లెవెల్లో ఫిల్టర్ అవుట్ చేయడానికి పైప్ లైన్ లెవెల్లో కూడా ఒక ఫిల్టర్ ఉంటుంది. అదేంటంటే ఆబ్జెక్ట్స్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? నీ దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి, ఆ 10 ఫైల్స్లో నీకు ఒకటే ఫైల్ కావాల్సి వస్తుంది. ఆ ఒక్క ఫైల్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి, డేటాని కాదు ఫైల్స్ని, ఆబ్జెక్ట్స్ని, టేబుల్స్ని. సో టేబుల్స్ నీ దగ్గర 100 ఉండొచ్చు, నీకు కావాల్సినవి 10 కావాల్సి వస్తాయి. సో ఆ టేబుల్స్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి. బయట ఉండేదేమో పైప్ లైన్ లెవెల్లో ఉండేదేమో ఆబ్జెక్ట్స్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి. ఎగ్జాంపుల్స్ ఫైల్స్ని కానీ లేదా టేబుల్స్ని కానీ. ఇదేంటంటే ఆ టేబుల్లో ఉన్న డేటాని, ఆ ఫైల్లో ఉన్న డేటాని, నీ దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్ లెవెల్లో ఇది ఫిల్టర్ అవుట్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఎవరైనా అడిగితే చెప్పండి. పైప్ లైన్ లెవెల్లో ఉన్నది ఆబ్జెక్ట్స్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి. టేబుల్ నా దగ్గర 100 టేబుల్స్లో ఉంటే నాకు ఒక 50 టేబుల్సే కావాల్సి వస్తాయి. సో బయట ఫిల్టర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లెవెల్లో, ఇక్కడ డేటా ఫ్లోలో ఉన్న ఫిల్టర్ వచ్చేసరికి డేటా లెవెల్లో రికార్డ్ వైజ్
ఫిల్టర్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మనకి చాలా రకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ ఈ క్యాన్వాస్లో ఒకసారి చూద్దాము. మనం ఈక్వల్స్ టు చూసాము, నాట్ ఈక్వల్స్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్స్ టు ఉంటుంది. ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ గ్రేటర్ దాన్ 50 వాళ్ళ మీద అనలైసిస్ చేస్తాం అన్నప్పుడు నాకు గ్రేటర్ దాన్ వాడుకోవచ్చు లేదా లెస్ దాన్ వాడుకోవచ్చు. కొన్ని కండిషన్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాడతాము, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వాడతాము. అండ్ ఆర్ మీరు ఆల్రెడీ చూసినారు. అండ్ ఆపరేటర్ ఇది వచ్చేసరికి ఇది, ఆర్ ఆపరేటర్ వచ్చేసరికి ఇది పైప్ లెక్క ఉంటుంది. ఇన్ వాడుకోవచ్చు, నాట్ ఇన్ వాడుకోవచ్చు. కంటైన్స్ ఈ వాల్యూతో క్యాన్సర్తో ఉన్న పేషెంట్స్ యొక్క డీటెయిల్స్ కావాలన్నప్పుడు కంటైన్ వాడుకోవచ్చు, లేదా మల్టిపుల్ వాల్యూస్ పెడదాం అనుకున్నప్పుడు ఇన్ పెట్టుకోండి. రీజియన్ ఆర్ కంటైన్స్, కండిషన్ కంటైన్స్ క్యాన్సర్ ఆర్ సంథింగ్ ఎల్స్ అట్లా ఏమన్నా పెట్టుకోండి. డేట్ రిలేటెడ్ కన్వర్షన్ చేసి ఏదైనా డేట్ స్ట్రింగ్లో ఉందనుకోండి, డేట్ ఫార్మాట్ స్ట్రింగ్లో వస్తుంది, దాన్ని టు డేట్కి కన్వర్ట్ చేసి ఈ డేట్ పైన ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఈ కండిషన్ మనకి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. కొన్ని కాసెస్లో వైల్డ్ కార్డ్ రిలేటెడ్లో స్టార్ట్ విత్ EU ఆర్ ఎండ్ విత్ సంథింగ్. సో అట్లాంటి టైప్స్లో కూడా మనకి స్టార్ట్ విత్ ఆర్ కంటైన్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సో ఈ ఫిల్టర్స్లో చాలా ఉంటాయి. సో వాటన్నిటి గురించి మనకు తెలియాలి. ఫిల్టర్ అనగానే ఓన్లీ ఈక్వల్స్ టు పెడతా, గ్రేటర్ దాన్ పెడతా అన్నట్టు కాదు. సో ఒక్కసారి ADFకి వెళ్ళి మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఒక 10 నిమిషాలు మనం అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమైపోతుంది. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్లో మనం ఏదో ఆప్టిమైజేషన్, హ్యాషింగ్, పార్టీషన్ అదంతా అనుకుంటాం, కానీ స్టెప్ 1 పర్ఫార్మెన్స్లో ఎప్పుడైనా మేజర్ కీ రోల్ ఫేస్ చేసేది ఏంటంటే నీకు కావాల్సిన డేటా నువ్వు తీసుకుంటున్నావా లేదా, అది కూడా ఇంపార్టెంట్. మనం చాలామంది ఇగ్నోర్ చేస్తారు. పర్ఫార్మెన్స్లో మేజర్ పార్ట్, కీ పార్ట్ ఈ పుష్ డౌన్, అంటే ఎంత ఎర్లీగా నువ్వు ఫిల్టర్ ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. నా రిక్వైర్మెంట్లో ఫిల్టర్ నేను స్టెప్ 1లో వాడడమే ఇంపార్టెంట్. సో స్టెప్ 1లో వాడడమే ఇంపార్టెంట్. పివోట్ చేసిన తర్వాత కూడా నేను ఫిల్టర్ అవుట్ చేయొచ్చు, బట్ నాకు పర్ఫార్మెన్స్ వైజ్ అది అంత ఇంపాక్ట్ ఉండదు. యాజ్ అ డేటా ఇంజనీర్గా నేను డేటా ఎంత ఎర్లీ ఫిల్టర్ అవుట్ చేస్తే అంత మంచిది, నేను చేస్తాను. సో ఇదండి ఫిల్టర్ గురించి. మీరు ADFలో ఒక్కసారి వెళ్ళి అవైలబుల్ ఆప్షన్స్ ఏంటనేది చూడండి. అండ్ ఆర్, కంటైన్, స్టార్ట్ విత్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సో మల్టిపుల్ కండిషన్ తోటి ఒకసారి ప్లే చేయండి. అప్పుడు మీకు ఒక్కసారి అది బ్రెయిన్లో పడుతుంది. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేయాలనంటే ఫిల్టర్ ఒకటి సరిపోదు కదా, మనకి సెలెక్ట్ కావాలి, పివోట్ కావాలి, కొంచెం అగ్రిగేషన్ చేయాల్సి వస్తుంది, లుక్అప్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ మనం ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.